మన ముఖ్యమంత్రి గారిని మానసికంగా అందరూ కలిసి వేధిస్తూ ఉన్నారు. ఆయనను చక్కగా పరిపాలన చేసుకొనియట్లేదు. ఆయన దోచుకుందామని ఎన్నో ఆశలతో వచ్చిండు. ఇటేమో హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు కలిసి వాయించేస్తూ ఉన్నారు. ఆ దెబ్బతో రేవంత్ రెడ్డి మధ్య మధ్యలో ఢిల్లీలో పోయి రిలాక్స్ తీసుకొని వస్తుండు. విదేశాల్లో పోయి జల్సాల్లో కొంచెం మెంటల్ స్ట్రెస్ దిగడానికి ఆయన అట్లా తిరిగి వస్తా ఉన్నాడు. తర్వాత ఇప్పుడు మళ్ళీ సొంత పార్టీలోనే కలకలం. నువ్వు సీఎం ఉంటావా, నేను ఎక్కని ఒకడు అంటాడు. ఇంకోటి వచ్చేసి నేను రాజీనామా చేస్తా అంటాడు. ఇంకా 9 మంది ఎమ్మెల్యేలు కలిసి బీఆర్ఎస్ లో పోతున్నామంటారు. నేను ఎవరితో వేయగాలే, ప్రజలతో వేయగాలనా? ఇటు నాకు మిన్నెర్లా తయారైన బీఆర్ఎస్ వాళ్ళతో వేయగాలనా? ఇటు సొంత పార్టీ వాళ్ళతో వేయగాలనా? ఎడుబడిదామన్నట్టుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పనితీరు ఎట్లుందంటే అసలు ఎటు ఆలోచన చేస్తే ఎటు వెళ్ళినా కూడా కత్తి మీద నడక లాంటిదే ఉంది. ఇరువైపుల పదును కోసుకోబోడు ఒక్కటే. ఇక మట్టిలో నడిచే కార్యక్రమాలు ఎక్కడ కూడా లేదు. జీవన్ రెడ్డి గారు ఏమన్నారంటే 25న జీవన్ రెడ్డి రాజీనామా, అదే రోజు రాజకీయ భవిష్యత్తు ప్రకటన, పార్టీ గుర్తుకు రామ్ రామ్ అంటూ కార్యకర్తలకు సూచన, తన నివాసంలో కాంగ్రెస్ జెండాలు ఫ్లెక్సీలు ఉంచొద్దని నిర్ణయం, రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తి. ఇంకేముంది, ఇక జీవన్ రెడ్డి ఇంకో 100 మంది తీసుకుని పోయి కథం బీఆర్ఎస్లో చేరుతాడు. ఇక రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు? ఇక జీవన్ రెడ్డికి అంతా పోయినప్పుడు ఇక నాకేం కార్యం లేదా, నేను ఉప్పు కారం తినట్లేదా, మాకే శాత కాదా, మేము వెళ్ళలేమనుకుంటూ ఆ 9 మంది ఎమ్మెల్యేలు, ఇంకో 20 మంది ఎమ్మెల్యేలు, రాజగోపాల్ రెడ్డి, మొత్తం 32 మంది, మొత్తం వికెట్ క్లీన్ బోల్డ్ అయిపోతే రేవంత్ రెడ్డిగా ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇప్పుడు వీళ్ళు ఒక కొత్త ప్రభుత్వాన్ని బిల్డ్ చేయడానికి చూస్తారు. సరే, ఒక 2 కాంగ్రెస్ పార్టీ వాళ్ళని గుంజి వాళ్ళు కొత్త ప్రభుత్వాన్ని ఫామ్ చేసేస్తారు. మళ్ళీ ఒరిజినల్ కాంగ్రెస్ అని పెట్టుకుంటారు. డూప్లికేట్ కాంగ్రెస్ హటావో, ఒరిజినల్ కాంగ్రెస్కు బచావో అన్నట్టుగా జరుగుతూ ఉన్న యుద్ధం ఇది. ఆశామాషి యుద్ధం కాదు. మరి రేవంత్ రెడ్డి పరిస్థితి ఎట్లా కాబోతుందంటే, మరి ఆయన వార్డు మెంబర్గా గెలిపిస్తారో గెలిపియారో. మరి ఇటు వార్డు మెంబర్ పోటీగా యువశేఖర్ కొడంగల్ ఏమో కొడంగల్ పోటీ చేసే కార్యక్రమాలు తీసుకున్నాడు. తర్వాత ఉప్పల్ వాళ్ళు నాకు రేవంత్ రెడ్డి అంటే హ్యాండ్సమ్గా ఉంటాడు, ఆయన నాకు ఇష్టం అని చెప్పి ఉప్పల్ బాలు గారు కూడా ఆయన కూడా కొడంగల్ నుంచి జెడ్పీటీసీ పోటీ చేసే వాళ్ళకన్నా ఉంది ఇమేజ్. నేను అంటున్నది వాళ్ళు పోటీ చేస్తారు గెలుస్తారని కాదు, వాళ్ళకైనా ఉన్నది ఇమేజ్, రేవంత్ రెడ్డికి లేదు. ఎందుకు? మన చరిత్ర ఏందో అందరికీ తెలుసా. కబ్జాలు, కఠోరాలు ఇవే జరుగుతుంది తప్ప ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా పరిపాలన జరిగిందా? మరి జీవన్ రెడ్డి బాధ ఏంది? నా నియోజకవర్గంలో మేము కాంగ్రెస్ వాళ్ళుగా మేము ఉంటే మాకు పదవులు మీరు ఇవ్వాల్సింది పోయి బీఆర్ఎస్ పార్టీలో ఆడేవాడో గెలిచిన తీసుకొచ్చి ఇందులో ఎట్లా ఆయన బీఆర్ఎస్ పార్టీకి మోసం చేసిన వాడు కాంగ్రెస్ పార్టీలో ఎట్లా తీసుకుంటారు? వీళ్ళకైనా సిగ్గుశరం అనిపించాలి కదా. మళ్ళీ వాడు వచ్చేవాడు కూడా బీఆర్ఎస్ పార్టీతో అంటే అక్కడ పెళ్లి చేసుకొని పక్కింట్లో సంసారం చేసే వ్యవహారాలు అట్లాంటి ఎందుకు తీసుకొచ్చి మా నియోజకవర్గంలో పెట్టారనుకుంటూ రేవంత్ రెడ్డి పైన ఫైర్ అయ్యారు. ఇక నేను కాంగ్రెస్ పార్టీకి రామ్రామ్ చేస్తున్నా. రేవంత్ రెడ్డి యొక్క ఫోటోలు కానీ ఫ్లెక్సీ కానీ కాంగ్రెస్ జెండా కానీ నేను గత 45 సంవత్సరాలు ఈ పార్టీని నమ్ముకోనున్నా, 45 పైసలు కూడా లాభం జరగలేదంటూ, ప్రజలకు 45 పైసలు కూడా ఇవ్వలేదంటూ ఆయన రాజీనామా చేసేసి వెళ్ళిపోయే వైనం కూడా మనకు కనిపిస్తూ ఉంది. 20వ తారీఖు రోజున మరి ఈ మధ్యలోపు రేవంత్ రెడ్డి డీల్ చేస్తాడా, లేకుంటే జీవన్ రెడ్డి గారు డైరెక్ట్గానే పార్టీలోకి వెళ్ళిపోతాడు అనేది కొంత చర్చనీయాంశంగా మారుతూ ఉంది.